హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం పొద్దున్నే పిల్లలకు బాక్స్ కానీ, స్నాక్స్ కానీ, టిఫిన్ కానీ ఏం చేయాలా అని చాలా ఆలోచిస్తుంటాం. కానీ మనం నెక్స్ట్ డే ఏం చేయాలో ముందే మనం ఒక మాట అనేసుకొని పడుకున్నామంటే నెక్స్ట్ డే మనం తొందరగా లేచి పిల్లలకి ఏం చేయాలనుకుంటామో అదైతే చేసేసి పంపించేస్తాం. మనం ఏ ఐడియా లేకుండా నైట్ అట్లే వండుకొని పొద్దున లేచి హడావిడి చేసినాం అనుకో, మనకి ఏం పెట్టాలో అసలు ఏం అర్థం కాదు. అర్థం కాకపోగా మనకు కొంచెం పిచ్చి లేస్తుంటుంది. ఎందుకంటే ఒకవైపు టైం అయిపోతుంటుంది, ఒకవైపు ఏం బాక్స్కి రెడీ ఏం అవ్వదు. అంటే మనం ముందే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటే మనం అనుకున్న పనులు అనుకున్న టైంకి అయిపోతాయి. మనం క్లమ్జీనెస్ అస్సలు చేసుకోవద్దు. ప్రశాంతంగా పీస్ఫుల్గా పని చేసుకోవాలంటే మనం నైటే అన్నీ వాష్ చేసి పెట్టుకొని కిచెన్ని మొత్తం క్లీన్గా పెట్టుకొని పండుకున్నాం అనుకో, మనకు మార్నింగ్ లేచేసరికి ఒక పాజిటివ్ వైబ్తోనే మనమైతే మార్నింగ్ లేస్తాము. కిచెన్ని క్లీన్గా చూసేసరికి మనకు కూడా మంచిగా కుక్ చేయాలనిపిస్తుంది. పిల్లలకు కూడా బాక్స్కి ఫాస్ట్గా అయిపోతుంది. మా బాబు అయితే మార్నింగ్ ఓన్లీ బాక్స్కి ఒక్కటే పంపిస్తాను. నేను లంచ్ ఏం పంపించను. ఎందుకంటే వాడి స్కూలు 12:30 వరకే. ఈ ఇయరే వాడు కొత్తగా స్కూల్కి వెళ్తుండు. నర్సరీ వాడు వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది స్కూల్ కూడా. మాకైతే రోజు వాడిని పికప్ చేసుకోవడానికి, వాడిని స్కూల్లో డ్రాప్ చేసేది అనేది పెద్ద పని అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? హడావిడి లేకుండా చేసుకోవాలంటే ముందే ప్రిపేర్డ్గా ఉండండి.